హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరటి పండుతో కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే స్నాక్ రెసిపీ అండి ఇది. ఇందులో ఎలాంటి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వాడకుండా ఈ కప్ కేక్ని నేను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఇందులో షుగర్ కానీ కోడిగుడ్లు కానీ ఏమీ వేయకుండా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. ఈ బనానా కేక్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లాన్ని వేసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మీరు కొలత కోసం ఏ కప్పునైనా యూస్ చేసి చేసుకోవచ్చు. ఈ బెల్లం మనకి జస్ట్ కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తరువాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాము. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లపు వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ బనానా కేక్ని తయారు చేయడానికి మనం 3 అరటి పండ్లని తీసుకోవాలి. ఇలా చిన్న అరటి పండ్లైతే 3 తీసుకోండి, పెద్ద అరటి పండ్లైతే 2 తీసుకోవచ్చు. ఇలా బాగా పండిన అరటి పండు తీసుకుంటే మనకి కేక్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఈ అరటి పండ్లను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అరటి పండ్లను కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అరటిపండు ముక్కల్ని వేసేసుకున్న తరువాత ఇందులోకి 2 యాలకుల్ని వేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకాస్త మెత్తగా అవ్వాలి కాబట్టి ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లపు వాటర్ని కొద్దిగా వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇంకాస్త మెత్తగా పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బనానా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకున్న ఈ బెల్లపు వాటర్లోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లాన్ని వేసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా స్పూన్తో కలుపుకున్న తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బనానా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు మైదా పిండితో కాకుండా ఇలాగా బనానాతో కప్ కేక్ చేసి పెట్టారంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మనం వేసుకున్న ఈ బనానా పేస్ట్ ఉప్మా రవ్వ అంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ ఉప్మా రవ్వ మనకి నానాలి, అంటే దీని కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త థిక్గా అవ్వాలి. అందుకనేసి 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. తరువాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కాస్త ఎండు ద్రాక్షని వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఎండు ద్రాక్ష కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని ఎంత వీలైతే ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కప్ కేక్లోకి పచ్చి కొబ్బరిని వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి ఉప్మా రవ్వ కూడా బాగా నానింది, కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్గా అయ్యింది. తరువాత కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. బనానా స్మెల్ తెలియకుండా ఉండాలంటే మనం ఇందులోకి వెన్నెల ఎసెన్స్ని వేసుకోవాలి. 3 చుక్కల వెన్నెల ఎసెన్స్ని వేసుకోండి. వెన్నెల ఎసెన్స్ యూస్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ వెన్నెల ఎసెన్స్ వేసుకోవడం వల్ల కప్ కేక్ టేస్ట్ బాగుంటుంది, అంటే మనకి బనానా స్మెల్ అనేది తెలియదు. తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సగం వరకు వేసుకోండి. సగం వచ్చి మనం గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు 1 నిమిషం పాటు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకోవాలి. ఈ కప్ కేక్ని చేయడానికి మనం ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ని తీసుకుంటున్నాము. ఈ చిన్న బౌల్స్కి బదులు మీరు టీ గ్లాస్ని యూజ్ చేసైనా చేసుకోవచ్చు. ఈ చిన్న బౌల్స్ అన్నిటికీ నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలాగ నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకి అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగతా బౌల్స్ అన్నిటికీ నెయ్యిని అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బౌల్స్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్మా రవ్వ అరటిపండు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ బౌల్లో మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. వీటిని మనం ఆవిరి కింద ఉడికించుకుంటున్నాము, అందుకనేసి ఇడ్లీ ప్లేట్ని యూజ్ చేశాము.
అన్ని బౌల్స్‌లోకి బనానా, ఉప్మా రవ్వ మిశ్రమాన్ని వేసేసుకున్న తరువాత మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ని వీటిపైన వేసుకోవాలి. అంటే గార్నిషింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులోకి 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకొని వాటర్‌ని కాస్త వేడి చేసుకోవాలి. నీళ్లు కాస్త వేడెక్కిన తరువాత ఇడ్లీ ప్లేట్‌ని పెట్టుకొని దాని మీద మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. టూత్ పిక్‌తో ఇలాగా మనం చెక్ చేస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో అనేసి. నాకిక్కడ పర్ఫెక్ట్‌గా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తరువాత చాకు తీసుకొని బౌల్‌కి అంచుల వైపంతా ఇలాగా మనం చేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ బనానా కప్ కేక్ చాలా సాఫ్ట్‌గా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.